అవినీతిలో గొప్ప జ్ఞాని. ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే గుడి లాంటిది. వందల మంది ప్రజాప్రతినిధులు ఉండే ఆ సభను నడిపించే స్పీకర్ పదవిలో అయ్యదేవర కాళేశ్వరరావు మొదలు ఎంతో మంది విఘ్నులను చూశారు తెలుగు ప్రజలు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పదవిలో కూర్చున్న తమ్మినేని సీతారాంను చూసి ప్రజలు నిరాశకు గురయ్యారు. బయట సంగతి ఎలా ఉన్నా కనీసం సభలో అయినా రాజ్యాంగ విలువలను గౌరవించని వ్యక్తి తమ్మినేని. బూతులు మాట్లాడే స్పీకర్ని, నేను వైసీపీ కార్యకర్తని అని బహిరంగంగా చెప్పుకున్న స్పీకర్ని, జగన్ రెడ్డి ప్రాపకం కోసం ఏ పాపానికైనా ఒడిగట్టే స్పీకర్ని చరిత్రలో మొదటిసారి చూశారు జనం. సరే, స్పీకర్గా ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో సభలో చూస్తూనే ఉన్నారు జనం. ఇప్పుడు మనం తమ్మినేని సీతారాం అవినీతి లీలల గురించి, ప్రజలకు తెలియని నిజాలు మాట్లాడుకుందాం. తమ్మినేని అవినీతి గురించి ఆముదాల వలసలో కథలు కథలుగా చెప్పుకుంటారు ప్రజలు. తమ్మినేని సీతారాం దగ్గర అజయ్ అనే వ్యక్తి ఉంటాడు. ఆముదాల వలసలో వసూళ్ల దందా నుండి ఇసుక దోపిడీ సంపాదన మొత్తం ఇతని చేతుల మీదుగానే జరుగుతుంది. ప్రభుత్వం ఇసుక అమ్మకాలు నిర్వహించే సమయంలో ప్రత్యేకంగా ఓ మిషన్ సిద్ధం చేసి ఆన్లైన్ బిల్లుల మాదిరి బిల్లులు వచ్చేలా ప్రత్యేక పరికరం తయారు చేశారంటే తమ్మినేని అక్రమ ఇసుక వ్యాపారం ఏ రేంజ్లో సాగుతుందో చెప్పొచ్చు. ఆముదాల వలసలో 12 ర్యాంపులు, పురుషోత్తమపురంలో 2 ర్యాంపులు, పెద్ద శవలపురంలో, చెవుకులపేట, సింగూరు, అక్కవరం, దూసి ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపులన్నీ తమ్మినేని దోపిడీకి గురవుతున్నాయి. రోజుకు 1500 లారీల ఇసుకను విశాఖపట్నంకు తరలిస్తున్నారు. నాగావళి ప్రాంతంలో తమ్మినేని ఇసుక దోపిడీకి భూగర్భ జలాలు పడిపోయి రైతులు రోడ్డున పడ్డారు. తమ్మినేని మైనింగ్ దోపిడీ ఆ రేంజ్లో ఉంటుంది. ఇక తమ్మినేని కొడుకు చిరంజీవి నాగ్ అయితే సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, మైనింగ్ అన్నీ చూసుకుంటాడు. తండ్రిలాగే ఇతనికి కూడా రాజ్యాంగ విలువలు లేవు. పదవి మాత్రమే మీది, పవర్ మాది అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను బహిరంగంగా బెదిరించిన రౌడీ ఈ చిరంజీవి నాగ్. ఇవాళ నేను చెప్తున్నా ఓపెన్ గా, పదవి మాత్రమే మీది, పవర్ మాది, అది గుర్తుపెట్టుకోండి. బెల్లుకోలు రెవెన్యూ గ్రామం నందిగాంలో 10 హెక్టార్ల గ్రానైట్ భూమిని రాత్రి పగలు తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. చింతామణి రెవెన్యూ గ్రామం టెక్కలిలో 21 ఎకరాలు కబ్జా చేశాడు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ల ఆస్తులు లాక్కోవడంలో మనోడు దిట్ట. హరిశ్చంద్ర జంతాయత్ కుటుంబం 80 ఎకరాల భూమిని గిరిజనులకు ఇచ్చింది. అయితే వారి కోడలు సరోజిని జంతాయత్ను అడ్డం పెట్టుకుని గిరిజన భూములను వెనక్కి లాక్కోవడమే కాకుండా ఆ కుటుంబానికి 20 ఎకరాలు పడేసి మిగతా 60 ఎకరాలు లాక్కున్న కాలనాగు ఈ చిరంజీవి నాగ్. తమ్మినేని భార్య వాణిశ్రీ కూడా తీసుకోలేదండోయ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకొని 20 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక నియోజకవర్గంలో ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వాలంటే దానికి ఓ రేటు పెట్టారు. అధికారుల నుండి, షాపుల నుండి వసూలు చేసే పనిని తమ్మినేని దూరపు బంధువు శ్రీరామమూర్తి చూసుకుంటాడు. ఎమ్మెల్యేతో పని కావాలంటే చనపల లక్ష్మీ నరసింహాన్ని కలిసి అక్కడ రేటును బట్టి సమర్పించుకోవాల్సిందే. ఆముదాల వలసలో 8 ఎకరాలు, బూర్జాలో 21 ఎకరాలు, తొగరంలో 41 ఎకరాలు బినామీ పేర్లతో తమ్మినేని కుటుంబం చేజిక్కించుకుంది. వీరి భూదాహానికి వందల మంది రోడ్డున పడ్డారు. పేదల భూములు, గిరిజనుల భూములతో పాటు చేపల చెరువులు, కొండలు కూడా ఆక్రమించేశారు. వాటిలో తోటలు వేసి దర్జాగా అనుభవిస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి సంపాదనకు నిదర్శనంగా శ్రీకాకుళం న్యూ కాలనీలో 10 కోట్ల రూపాయలు విలువ చేసే 1000 చదరపు గజాల స్థలం, విశాఖ బీచ్ రోడ్లో 15 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా, ఆనందపురంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసే 60 ఎకరాల భూమి, న్యూజివీడులో 80 ఎకరాలు, ఆముదాల వలసలో 180 ఎకరాలు ఉన్నాయి. ఇకపోతే ఇంటర్లోనే చదువుకు పంగనామం పెట్టిన తమ్మినేని సీతారాంకు తన పేరు పక్కన లా డిగ్రీ తగిలించుకోవాలనే కోరిక పుట్టింది. అంతే, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మా గాంధీ లా కాలేజీ నుండి లా డిగ్రీ సంపాదించారు. అవినీతి ఒక్కటే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తమ్మినేని సీతారాం విలువలు లేని మనిషి. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా కుటుంబ సభ్యులు కూడా చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి మళ్లీ అధికారం ఇస్తే తమ్మినేని సీతారాం వంటి అవినీతి పరులను మనం నెత్తిన ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రజలారా, ముందు జగన్ రెడ్డిని గద్దె దింపితే ఇలాంటి ద్రోహులను మనం దూరం పెట్టొచ్చు.
చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడి ఆయన సొంత కొడుకుని గెలిపించలేకపోయాడని ఎగతాళి చేశారు. అందుకే ఆ రోజు మిమ్మల్ని అడిగా, 5 సంవత్సరాలు మీకోసం కష్టపడ్డా, నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి ఆనాడు తోపుడు బండి కానివ్వండి, టిఫిన్ బండి అందించాం. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని అని పేరు పెట్టి 3 క్లినిక్లతో పాటు ఎవరికైనా మందులు కావాలంటే ఉచితంగా కల్పించాం. చివరికి ఊర్లో ఎవరైనా కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు కూడా మనం వేసాం. ఊరిలో పెళ్లి జరిగితే ఒకవేళ నేను రాలేకపోతే ఆ పెళ్ళికి బట్టలు పెట్టాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో మీ లోకేష్ చేశారు. అది మీరు గుర్తుపెట్టుకున్నారు. నేను 53,000 మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించమంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ 91,000 మెజార్టీతో గెలిపించి నేను శాసనసభకు పంపించాను. ఆనాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒకే మాట అన్నారు, అయ్యా దశాబ్దాలుగా మేము ఇల్లు కట్టుకుని మేము ఇక్కడ నివసిస్తున్నాం, రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. అనేక రాజకీయ నాయకులు అంటున్నారు ఇక్కడ ఇల్లు ఉండదు అని, అధికారులు వస్తారు భయపడిస్తున్నారు. మాకు శాశ్వత భూ హక్కు కల్పించండి, దీనిపైన ఆనాడు మీరు కోరారు. ప్రచారంలో మీ అందరికి చెప్పాను, ఇది నా బాధ్యత. ఒకేసారి ఇది అవదు, కొన్ని ఇమ్మీడియట్గా చేయగలిగినవి ఉంటాయి, కొన్ని కొంచెం సమయం పడతాయి, కొన్ని ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి కానీ నేను రెగ్యులరైజ్ చేయలేను అని ఆనాడు చెప్పా. ఇచ్చిన మాట మేరకు మొదటి విడతలో 3,000 పట్టాలు అందజేశాం. ఈరోజు 2వ విడతలో 3,000 పట్టాలు మీకు ఈరోజు ఇష్టం జరుగుతుంది. ఇది మీ భూమే కానీ హక్కు లేని పరిస్థితి. ఇది మీ భూమే కానీ గతంలో పిల్లలు చదువు కానివ్వండి లేదంటే వేరే కార్యక్రమాలకి భూమిని తాకట్టు పెట్టి కొంచెం డబ్బులు తీసుకుందాం అంటే వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఒక్క రోజులో సుమారుగా 1,000 కోట్ల విలువైన భూమికి మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక విషయం ఆలోచించండి. మొదటి సంవత్సరంలో అధికారులందరూ ఇంటికి వచ్చారు, కొలతలు తీసుకున్నారు. అనేక అపోహలు వస్తాయని వేదికమైన నాయకులందరూ కూడా అధికారులతో కలిసికట్టుగా వచ్చి సుమారుగా 10,000 గడపలు తొక్కి కొలతలన్నీ తీసుకుని ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళారు. ఒక్క కప్ కాఫీ మిమ్మల్ని అడగలేదు, ఒక్క గ్లాస్ నీరు మేము ఇదేం తీసుకోలేదు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంటి పట్టాలనే గల చాలామంది తయారవుతారు, మాకు ఇది ఇస్తే అది చేస్తాను. కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా, మంగళగిరిలో అది జరిగేదానికి లేదని నేను చెప్తాను జరిగింది. ఈరోజు స్వతహాగా ఒక బాధ్యతగా కూటమి మీకోసం పనిచేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన పవన్ అన్న గారు, ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు నడిపించే దిశగా పనిచేస్తున్నారు. 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 5 సంవత్సరాలు కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేని రోజులు చూసాం. 5 సంవత్సరాలు ఎవరితో మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి చూసాం. ఈరోజు మనందరికీ స్వేచ్ఛ వచ్చింది, హాయిగా పని చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా మెరుగుపడింది. ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం చేస్తున్నాం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలు బస్సులో ప్రయాణించే ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. చేనేత సోదరులకి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందజేస్తున్నాం. మత్స్యకార సేవతో మత్స్యకార సోదరులు డబ్బులు ఇస్తున్నాం. ఆటో వాళ్ళ సేవలో అని ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అంటే సంక్షేమం ఒక పక్కన, ఇంకో పక్కన పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం, రోడ్లు బాగు చేస్తున్నాం. ప్రత్యేకంగా మంగళగిరికి వచ్చి గల డ్రైనేజ్ సమస్య దశాబ్దాలుగా మనం వెనుక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దానికి శాశ్వత పరిష్కారం కల్పించేదానికి భూగర్భ డ్రైనేజ్కి మనం శంకుస్థాపన కూడా వేసాం. పనులు కూడా త్వరలో ప్రారంభం అవుతున్నాయి.
ప్రతి ఇంటికి నీటి కుళాయి అందిస్తాను హామీ ఇచ్చా. ఆ ప్రాజెక్ట్ కూడా క్లియర్ అయింది, పనులు ప్రారంభిస్తాం. తిరిగి ఎన్నికల సమయం కల్లా అది కూడా పూర్తి చేయబోతున్నాం. గత పాలకులు రోడ్లన్నీ తోవేశారు. వర్షాలు వస్తే ఇప్పటికీ మనం ఇబ్బంది పడుతున్నాం. మీరందరూ నన్ను అడిగారు, అన్నా రోడ్ ఏంటంటే నేను చెప్పా, ఒక 2-3 సంవత్సరాలు ఓపిక పట్టాను. ఎందుకంటే నేను డ్రైన్ వేయాలి, మళ్ళీ అదే రోడ్ నేను పగలగొట్టాలి. ఇన్నాళ్ళు ఓపిక పట్టా, ఇంకా 2-3 సంవత్సరాలు ఓపిక పట్టండి. తప్పనిసరిగా రోడ్ కట్ చేసి పైప్ వేసి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తాను. అది కూడా చేస్తున్నాం. ఇంకా మంగళగిరికి వచ్చి గల పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి. మన యువకులకి మంగళగిరిలోని ఉద్యోగాలు కల్పించాలనేది మీ లోకేష్ లక్ష్యం. అంటే అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిసికట్టుగా తీసుకెళ్లే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మ, మీరందరూ చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, మహానాడు ప్రాంతంలో దశాబ్దాలుగా మనకున్న కోరిక రీటైనింగ్ వాల్ పనులు ప్రారంభించాం. భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, అదేవిధంగా మీరు చూస్తే గ్యాస్ కూడా పైప్ ద్వారా త్వరలో అందించబోతున్నాం. నిడమరు స్కూల్ మీరు చూశారు, ఎంత అద్భుతంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఇంటర్నేషనల్ స్కూల్గా మనం తీర్చిదిద్దుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా వదిలిపెట్టలేదు, పనులు కూడా ప్రారంభించాం. అది కూడా డిసెంబర్, జనవరి కల్లా ఆ పనులు పూర్తి చేయబోతున్నాం. ఇంకా మంగళగిరి తెనాలి రోడ్ గతంలో ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. రాత్రి అందరూ భయపడేవారు ఆ రోడ్డు పైన వెళ్ళాలంటే, ఎక్కడ గుంతలో పడతాం, ఇబ్బంది పడతాం. ఈరోజు హాయిగా వెళ్ళచ్చు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో అంత అద్భుతమైన రోడ్డు ఉండకపోవచ్చు, అంత పర్ఫెక్ట్ క్వాలిటీ చేసాం. ఊర్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. పార్కులు, కమ్యూనిటీ భవనాలు, మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. చర్చిలు, మసీదులు, గుడులు అభివృద్ధి చేస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే చివరికి శ్మశానాల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటమ్మా, సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. రెండు కలిసికట్టుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. ఆనాడు నేను హామీ ఇచ్చా, మీకు ఇంటి పట్టాలు మీకు అందజేస్తామని. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2వ విడతలో 6,000 పట్టాలు మనం అందజేస్తున్నాం. ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అదేవిధంగా మనకి వాటర్ బాడీస్ ఉన్న దగ్గర ఇవ్వాల్సిన, అక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు. అది సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా చేయాలని కూడా మేము హోంవర్క్ చేస్తున్నాం. కానీ ఆనాడు ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా ఇంటి పట్టాలు చేస్తామని చెప్పాం. ఈరోజు పారదర్శకంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ జరిగిన విధంగా ఈరోజు మంగళగిరిలో మేము చేసి చూపిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను.